హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి అలాగే చేయూత పెన్షన్కి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. చేయూత పథకం ద్వారా 4016 రూపాయలు, దివ్యాంగుల పెన్షన్ దివ్యాంగుల సంక్షేమం నుండి 6000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి ఎప్పుడు అందించబోతుందనే సమాచారాన్ని తెలియజేసింది. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన మరింత సమాచారం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలను అయితే ఇచ్చింది. అదేంటి అంటే చేయూత పథకం ద్వారా చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఇలా బీడీ కార్మికులు, ఎయిడ్స్ రోగులకు సంబంధించి అలాగే బోధకాలకి సంబంధించి చేయూత ద్వారా ప్రస్తుతం 2016 అందుకునే వాళ్ళకి అదనంగా 2000 రూపాయలు జోడించి 4016 రూపాయల పెన్షన్ చేయూత పథకం ద్వారా అందిస్తామని చెప్పేసి గ్యారంటీలలో మెన్షన్ చేసింది. అయితే ఈ గ్యారంటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలలో దీన్ని పెంపు చేయబోతున్నట్లుగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలలో భాగంగా మిగిలి ఉన్న పథకాలలో మహాలక్ష్మి 2500 రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 రూపాయలు 50 ఇండ్లను కూడా మంజూరు చేయలేదు. దీంతో పాటుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా కూడా ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వం ఈ డిసెంబర్ 7వ తారీఖు నాటికి సంవత్సరం పూర్తవస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మొత్తానికి ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 7వ తారీఖును బేస్ చేసుకొని ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ ప్రతినిధులు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చట్లేదో తక్షణమే వాటిని పెంపు చేయాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో వీటన్నిటిని సమీక్షించిన ప్రభుత్వం జనవరిలో జరగబోయే పంచాయతీ ఎన్నికల కంటే ముందే, అంటే ఈ డిసెంబర్ నెలలోనే ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో వాటిని ఆమోదం తెలపబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. అంటే ఏవైతే 4016 రూపాయల పెన్షన్ అలాగే దివ్యాంగ సంక్షేమం నుండి 6000 రూపాయల పెన్షన్ ఉన్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో పెంపు చేయబోయి లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా పెన్షన్లను 2025 జనవరి 1వ తారీఖు నుండే ఈ కొత్త పెన్షన్లను లబ్ధిదారులకి మొదటి తారీఖు 2వ తారీఖులలోనే అందించే ప్రక్రియ కూడా శ్రీకారం ఈ సందర్భంగా చుట్టబోతుందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం, ఆసరా చేయూత పథకం, దివ్యాంగ సంక్షేమం నుండి 6000 రూపాయలు దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సర్దుబాట్లు కూడా చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఆసరా పెన్షన్లకి సంబంధించి మనకి ప్రస్తుతం తెలుస్తున్నవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే రాబోయే వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.